హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈరోజు వీడియోలో అయితే మనం చూడండి, గ్రూప్ డికి టెక్నీషియన్ గ్రేడ్ 3కి చాలా ఇంపార్టెంట్ అయిన జనరల్ సైన్స్. సో జనరల్ సైన్స్ నుంచి ఎన్సీఈఆర్టీ బిట్స్ అండి. సో మనకి రైల్వేకి ఎక్కడి నుంచి క్వశ్చన్స్ వస్తాయండి? ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి. సో ఆ ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి మనం తీసుకున్న ఈ ఎన్సీఆర్టీ బిట్స్ తీసుకుందాం. అండ్ దాంతో పాటుగా ఎగ్జామ్లో ఎప్పుడు ఈ రిపీట్ అవుతున్నవి అంటే ప్రతి ఒక్క గ్రూప్ డికి, టెక్నీషియన్ గ్రేడ్ 3కి, ఏఎల్పికి, ఇలా రైల్వేలో ప్రతి ఎగ్జామ్లో కూడా రిపీట్ అయ్యే కొన్ని క్వశ్చన్స్ అయితే మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఈ క్వశ్చన్స్ మీరు కనుక తెలుసుకుంటే ఖచ్చితంగా మీకు 2 మార్కులు అయితే వస్తాయి అన్నమాట. సో ఈ ఎన్సీఆర్టీ పీవైక్యూ బిట్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఓకేనా? సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చూడండి గాయ్స్, ఇక్కడ సో చూడండి, హూ ఈజ్ కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ టాక్సానమీ? సో వర్గీకరణ శాస్త్ర పితామహుడు అని ఎవరిని అంటారు? సో ప్లాంట్ టాక్సానమీ. సో వర్గీకరణ శాస్త్ర పితామహుడు అని ఎవరిని పిలుస్తారండి? ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఆర్ఆర్బి గ్రూప్ డి 10వ నెల 10వ తారీఖు 2018లో షిఫ్ట్ 1లో వచ్చింది. ఆర్ఆర్బి గ్రూప్ డి 9/27/2018లో షిఫ్ట్ 1లో వచ్చింది. అండ్ అలాగే ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్లో 12/28/2020లో షిఫ్ట్ 2లో వచ్చిందండి. చూసారా, గ్రూప్ డిలో 2 సార్లు వచ్చింది, ఎన్టీపీసీలో 1 సారి వచ్చింది. అండ్ ఇలాగే రిపీట్ అవుతుంది కూడా. సో ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. చూడండి, ఐచ్లర్, యాంగ్లర్, కార్ల్ లిన్నెయస్, బెంథమ్ అండ్ హూకర్. సో వీళ్ళు ఆప్షన్స్ ఇచ్చారు కదండి. సో వర్గీకరణ శాస్త్ర పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? ఎస్, కార్ల్ లిన్నెయస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అయితే ఈ కార్ల్ లిన్నెయస్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు. కార్ల్ లిన్నెయస్, ఈయన స్వీడన్ శాస్త్రవేత్త. అండ్ అలాగే ఈయన అసలు ఏం చేశారండి అంటే, ప్రతి జీవి కూడా గుర్తించడానికి వీలుండేలాగా పేరు పెట్టడం చేశారు. సో దీన్ని ఏమంటారంటే ద్వినామకరణం. సో చూడండి, ఇక్కడ ద్వినామకరణం. సో ఈ పద్ధతిలో ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ప్రతి జీవికి కూడా 2 శాస్త్రీయ నామాలు పెట్టడం జరుగుతుందండి. మొదట ఉన్నది ఏంటంటే ప్రజాతిగాను మొదటి సగభాగం, 2వ సగభాగం జాతిగాను చెప్పడం జరిగింది. ఎగ్జాంపుల్గా చెప్తే హోమోసెపియన్స్. సో మానవుడి యొక్క పేరు హోమోసెపియన్స్. సో హోమో అనేది ప్రజాతి, సెపియన్స్ అనేది జాతి కింద వస్తుందండి. అర్థమైందా ద్వినామీకరణం ఎలా అనేది? సో ఇదే కాకుండా వర్గీకరణ శ్రేణి, వివిధ వర్గాలలో వర్గీకరణ శ్రేణిని ప్రవేశపెట్టారు. ఇది ఎలా ఉంటుందంటే, ఫస్ట్ రాజ్యము, దానిలోని వర్గము, అండ్ దాని నుంచి క్రమము, దీని నుంచి కుటుంబం, దీని నుండి ప్రజాతి, అండ్ దీని నుంచి జాతి. ఈ విధంగా వర్గీకరణ శ్రేణిని ప్రవేశపెట్టడం జరిగింది, ఓకేనా? ఇది కార్ల్ లిన్నెయస్ గురించి. అయితే ఈయన కొన్ని గ్రంథాలు కూడా రాశారండి. అది ఏంటంటే ఇక్కడ రాస్తాను చూడండి, సిస్టమా నేచరే. ఇది దేని గురించి తెలుపుతుందమ్మా? జంతువులు, మొక్కలు, ఖనిజాల గురించి చెప్తుందన్నమాట. ఏంటండి? జంతువులు, మొక్కలు అండ్ అలాగే ఖనిజాలు. అండ్ నెక్స్ట్ ఇంకోటి కూడా ఉందండి, అదేంటంటే స్పీసెస్ ప్లాంటేచర్. ఇందులో ద్విపద నామకరణం గురించి ఉంటుంది.
ఓకేనా, ఇది కార్ల్ లిన్నెయస్ గురించి. నెక్స్ట్ ఐచ్లర్ గురించి తెలుసుకుందాం. సో ఈయన పేరేంటంటే అగ్మస్ట్ విల్హెల్మ్ ఐచ్లర్. ఈయన వృక్ష వర్గీకరణ శాస్త్రానికి మంచి పాత్రను వహించారు. వృక్ష వర్గీకరణానికి ఈయన చాలా దోహదం చేశారు. అండ్ ఈయన బ్యూటెండియాగ్రామెన్ అనే గ్రంథాన్ని అయితే రచించడం జరిగింది. ఈ గ్రంథం దేని గురించి చెప్తుందంటే పుష్పించే మొక్కల నిర్మాణం గురించి తెలపడం జరుగుతుంది. ఓకేనా. అండ్ దీంతో పాటుగా ఫైలోజెనిక్ వర్గీకరణలో ఈయన ముఖ్య పాత్ర వహించడం జరిగింది. ఓకేనా, ఇది అగ్మస్ట్ విల్హెల్మ్ ఐచ్లర్ గురించి. నెక్స్ట్ మనం ఎంగ్లర్ గురించి తెలుసుకుందాం. ఈయన పేరు అడాల్ఫ్ ఎంగ్లర్. ఈయన జర్మన్ శాస్త్రవేత్త. అడాల్ఫ్ ఎంగ్లర్ అనే అతను ఐచ్లర్కి శిష్యుడు అనమాట. ఈయన కూడా వృక్ష వర్గీకరణ మీదే ఫోకస్ చేశారు. ఓకేనా. అండ్ ఈయన సిలబస్ డెర్ పఫ్లాంజర్ ఫామిలియన్ అండ్ అలాగే డైనేచుర్లిచన్ పఫ్లాంజర్ ఫామిలియన్ ఈ రెండు వర్గీకరణలకు ఈయన ప్రసిద్ధి చెందడం జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ బెంథమ్ అండ్ హూకర్. సో వీళ్ళ గురించి తెలుసుకుందాం ఇప్పుడు. సో బెంథమ్ అండ్ హూక్లర్ వీళ్ళు బ్రిటిష్ శాస్త్రజ్ఞులు. వీళ్ళు పుష్పించే మొక్కల వర్గీకరణలో రీసెర్చ్ చేయడం జరిగింది. అండ్ దాంతో పాటుగా ప్రజాతుల వర్గీకరణ కూడా చేయడం జరిగింది. సో వీళ్ళు చేసిన ఈ రీసెర్చెస్ వల్ల మనకి వ్యవసాయంలో కానీ పొలాల్లో కానీ తోటల్లో కానీ కనిపించే మొక్కల గురించి పూర్తిగా తెలియడం జరిగింది. ఈజీగా అర్థమైందా వీళ్ళ వల్ల. సో ఈ క్వశ్చన్ అయితే మీకు అర్థమైంది కదా క్లియర్గా. సో మనం ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇది గుర్తుపెట్టుకోండి, వర్గీకరణ శాస్త్ర పితామహుడు ఎవరిని పిలుస్తారు? కార్ల్ లిన్నెయస్. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ డాష్ ఈజ్ ద లార్జెస్ట్ గ్రూప్ ఆఫ్ యానిమల్. సో డాష్ జంతువులలో అతి పెద్ద సమూహం ఉంటుంది. సో ఈ క్వశ్చన్ చూడండి, ఆర్ఆర్బి గ్రూప్ డిలోని 4 times వచ్చిందండి. అది కూడా 10వ నెలలోని, 9వ నెలలోని, 10వ నెలలోని డేట్స్ ఇక్కడ మెన్షన్ చేశారు. ఇయర్ 2018లో 3rd shift, 1 shift, 2nd shift, 3rd shiftలో ఇవ్వడం జరిగింది. అండ్ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే నెమటోడా, అండ్ ఆప్షన్ బి ఆథ్రోపోడా, ఆప్షన్ సి అనెలిడా, ఆప్షన్ డి మొలస్కా. సో వీటిలో అతి పెద్ద సమూహం ఏదండి జంతువుల్లో? ఆథ్రోపోడా ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మనం ఆథ్రోపోడా గురించి మనం తెలుసుకున్నట్లయితే ఆథ్రోపోడా అనేది జీవరాశిలోనే అతి పెద్ద ఫైలం. ఇందులో ఏమేమి ఉంటాయి అంటే కీటకాలు,
సాలీడు అండ్ అలాగే పీతలు అండ్ అలాగే రొయ్యలు ఉండడం జరుగుతుంది. సో వీటికి బాహ్య అస్థిపంజరం ఉంటుందండి. వీటికి బాహ్య అస్థిపంజరం అండ్ అలాగే ఖండాలుగా విడిపోయిన శరీర భాగం ఉంటుంది. అండ్ అలాగే కీలు వలె కాళ్ళు ఉంటాయి. కీలు వలె కాళ్ళు ఉండడం జరుగుతుంది. భూమిపై ఉన్న అన్ని జంతువుల్లో కూడా 80% ఆర్థ్రోపోడా జాతికి చెందినవే మనకి ఉండడం జరుగుతుంది. అందువలనే జంతువుల్లోనే అతి పెద్ద సమూహంగా ఆర్థ్రోపోడాని చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ మనం నెమటోడా గురించి తెలుసుకుందాం. సో నెమటోడా గురించి తెలుసుకున్నట్లయితే ఇవి గుండ్రటి పురుగులండి. ఇవి గుండ్రటి పురుగులు. ఇవి పరాన్న జీవులు స్వతంత్రంగా జీవిస్తాయి. అండ్ ఇవి వీటిలో కొన్ని మొక్కలకు, జంతువులకు, జీవులకు వ్యాధులను కలిగిస్తాయండి. ఇవి వ్యాధులను కలిగించడం జరుగుతుంది. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఏలిక పాములు మీ అందరికీ తెలుసు కదండి. అవి వీటికి ఎగ్జాంపుల్ అనమాట. ఏలిక పాములు చాలా ఉంటాయి, అనేకం ఉంటాయి, కానీ ఆర్థ్రోపోడా కంటే చాలా తక్కువ. ఓకేనా? సో నెక్స్ట్ మనం అనిలిడా గురించి మనం తెలుసుకుందాం ఇప్పుడు. అనిలిడా అనేది ఖండాలుగా విడిపోయిన శరీర భాగాలతో కూడిన విధంగా ఉంటాయి. అంటే ఖండాలుగా విడిపోయిన శరీరాలు కలిగిన పురుగులు అనిలిడా అనేది. ఓకేనా? అండ్ ఇందులో వానపాములు అండ్ దాంతోపాటుగా జలగలు ఉండడం జరుగుతుంది. అయితే ఇవి తడి నేలల్లో ఉంటాయండి. ఎక్కడుంటాయి? తడి నేలల్లో ఉండడం జరుగుతుంది. అండ్ ఇది అలాగే జీవావరణ వ్యవస్థలో ముఖ్య పాత్ర వహిస్తాయండి. అది ఎలా అంటే నేలను సారవంతం చేస్తాయి కదండి, అలాగా జీవవరణ వ్యవస్థకి తోడ్పడతాయి. నేలని శుభ్రం చేయడంలో తోడ్పడతాయి అన్నమాట ఇవి. ఓకే, అయితే ఇవి కూడా ఎక్కువగానే ఉంటాయి, కానీ ఆర్థ్రోపోడా అంతా ఎక్కువగా అయితే ఉండడం జరగదు. అండ్ నెక్స్ట్ మొలస్కా గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొలస్కా అనేది మనకి జంతువుల్లో అతి పెద్ద సమూహం ఏది? ఆర్థ్రోపోడా కదా. దాని తర్వాత రెండవ అతిపెద్ద సమూహం అంటే మొలస్కాయేనండి. ఇందులో నత్తలు, గుల్మలు అండ్ దాంతోపాటుగా ఆస్ట్రోఫస్ ఉంటాయి. ఓకేనా? ఇందులో ఇవి సాధారణంగా మెత్తగా ఉంటాయండి. మెత్తగా ఉంటాయి ఇవి. అండ్ దాంతోపాటుగా వీటికి షెల్ అనే భాగం ఉంటుంది. వీటికి షెల్ అనే భాగం కొన్నిటికి ఉండడం జరుగుతుందన్నమాట. ఇది రెండవ అతిపెద్ద సమూహం మొలస్కా. అండ్ ఇవి ఎక్కడుంటాయంటే సముద్రంలోను, మంచినీటిలోను అండ్ అలాగే భూమిపైన ఉండడం జరుగుతుంది. ఓకేనా? సో మీకు అర్థమైంది కదా ఈ 4 ఆప్షన్స్ గురించి కూడా, ఈ 4 సమూహాల గురించి కూడా. సో అన్ని జంతువుల్లో కూడా అతి పెద్ద సమూహం ఏదంటే ఆర్థ్రోపోడా. ఓకేనా? సో మీ అందరి కోసం పిఆర్ జాబ్స్ ఇన్ఫో పిఆర్ జాబ్స్ ఇన్ఫో నుంచి ఆర్ఆర్బి గ్రూప్ డి,
టెక్నీషియన్ గ్రేడ్ 3 కోర్సెస్ అయితే పెట్టడం జరిగింది. స్టేట్ బెస్ట్ ఫ్యాకల్టీతో అయితే క్లాసులు చెప్పించడం జరిగింది. టోటల్ కంటెంట్ కూడా మనకి ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి తీసుకున్న కంటెంట్ అండ్ అలాగే బిట్స్ కూడా మీకు 1,00,000 బిట్స్ ఇస్తున్నామండి. ఎన్సీఆర్టీ బిట్స్ 1,00,000 బిట్స్ అండ్ అలాగే కోర్సులలో చాప్టర్ వైజ్ బిట్స్, చాప్టర్ వైజ్ పీవైక్యూస్, టెస్ట్ సిరీస్, ప్రాక్టీస్ బిట్స్ మెటీరియల్తో సహా మీకు అందచేస్తున్నాం. కేవలం 1000 రూపీస్కే మీకు అందచేస్తున్నాం అండ్ అలాగే డెమో క్లాసెస్ కూడా ఉన్నాయి. సో మీరు పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని ఒకసారి డౌన్లోడ్ చేసుకుని కోర్సుని చూడండి, నచ్చితేనే తీసుకోండి. అండ్ అదర్ ఛానల్లో కంటెంట్ని మన ఛానల్లో కంటెంట్ని మిక్స్ చేసి చూడండి. ఏది మీకు ది బెస్ట్ అనిపిస్తే మీరు అదే తీసుకోండి. గ్రూప్ డికి జనరల్ సైన్స్ అనేది చాలా అవసరం, ఎందుకంటే జనరల్ సైన్స్ చాలా బిట్స్ వస్తాయి అండ్ అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3కి కూడా జనరల్ సైన్స్ నుంచి చాలా ఎక్కువ బిట్స్ వస్తాయి. కాబట్టి ప్రతిరోజు నేను ఇలా క్లాస్ చెప్తాను, బిట్స్ని మిస్ చేయకండి. అండ్ అలాగే కోర్స్ని కూడా చూడండి. జనరల్ సైన్స్ కోర్స్ అనేది సపరేట్గా ఉంది. ఓన్లీ 500 రూపీస్కే మీకు స్టేట్ బెస్ట్ ఫ్యాకల్టీతో చెప్పిన క్లాసులు ఉంటాయి అండ్ అలాగే 70,000 బిట్స్ ఉంటాయి అండ్ అలాగే చాప్టర్ వైజ్ బిట్స్, చాప్టర్ వైజ్ పీవైక్యూస్ అండ్ టెస్ట్ సిరీస్, ప్రాక్టీస్ బిట్స్, ఫిజిక్స్ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్, కెమిస్ట్రీ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ మెటీరియల్ కూడా అందజేస్తున్నాం. సో ప్రతి ఒక్కరు కూడా పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని డౌన్లోడ్ చేసుకుని కోర్సుని చూడండి, ఓకేనా? అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంది, జాయిన్ అవ్వండి లేదా కాల్ చేయండి. థ్యాంక్ యూ గైస్.